నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. కేంద్రం ఒకానొక టైంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాము అన్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకున్నాము, అలాగే ఇప్పుడు ప్యాకేజ్ వచ్చిన దానికి కారణం కూడా సీఎం చంద్రబాబు గారు అని చెప్పేసి ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కేంద్రం 11,440 కోట్లు కేటాయించింది అని కూడా మనకు తెలుస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అమ్మా. కేంద్రం ఆలోచన ఏంటి అసలు అర్థం కాకుండా ఉంది. ఒకానొక టైంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏమో ప్రైవేటీకరణ చేస్తాము అన్నారు. దానికోసం చాలా చేశారు. బట్ దాని తర్వాత చాలా సమ్మెలు, ఉద్యమాలు అన్నీ జరగడం కొంచెం కామ్ డౌన్ అయ్యారు. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏపీలో 11,440 కోట్లు కేటాయించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ సపోర్ట్ చేయడం కోసము, సహకారం కోసం అని అన్నారు. మనం ప్రెస్ మీట్లో కూడా చూసాం రామ్మోహన్ నాయుడు గారిది. ఇదంతా కారణం కూడా వెనకాల ఉన్నది చంద్రబాబు గారే. ఆయన అడిగారు, ప్రతిసారి అడుగుతూనే ఉన్నారు. ఫైనల్లీ యూ గాట్ ద అమౌంట్ అంటే లైక్ అక్కడి నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది అని. అంటే కేంద్రం ఆలోచన వెనకాల ఏమని ఆలోచించుకోవాలి? ఇప్పుడు ఇలాగ ఇన్ని వేల కోట్లు కేటాయించడం వెనక ఆంతర్యం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? ఒక నిజాయితీపరుడు రాష్ట్రంలో కీలకంగా ఉంటే ఏం జరుగుతుంది, ఒక అవినీతిపరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుంది అనే దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుండొచ్చు. చంద్రబాబు నాయుడు కృషి లేదని మనం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని కలిశారు, ఈ ఉక్కు శాఖ మంత్రిని కలిశారు. ఈ రకంగా మాకు కొన్ని అవసరాలు ఉన్నాయని చెప్పారు. ఆయన విజనరీ లీడర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు అడిగినదే తడవుగా 11,440 కోట్ల రూపాయలు ఆయన కేటాయించడం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక నిజాయితీపరుడు, ఒక నిబద్ధత ఉన్నవాడు, ఒక నిఖార్సైన నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఆ నాయకుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టడానికి కారణమయ్యాడు. కాబట్టి ఆ నాయకుడు ఉన్న రాష్ట్రానికి మనం రుణపడి ఉన్నామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసింది అనుకోవాలి. ఓకే, ఫస్ట్ ఈ 11,440 కోట్ల రూపాయలు వచ్చిన అంశాన్ని చూసి వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ ఆ 23 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో గతంలో గెలిచిన వాళ్ళందరూ వచ్చి వాళ్ళ ముక్కు నేలకు రాసి చేతులు జోడించి మమ్మల్ని క్షమించండి, మేము చేతగాని వాళ్ళము అని బహిరంగ క్షమాపణ చెప్పాలి. సహజంగా ఇంకొక మాట అనేవాళ్ళం. కానీ ఇవాళ ఆడవాళ్ళు కూడా అబలలు కాదు, సబలలు, ఆడవాళ్లతో పోల్చడం కూడా కరెక్ట్ కాదు అని పోల్చట్లేదు. కానీ లేకపోతే వీళ్ళకి ఏమంటారు, గాజులు అవి పంపించాలంటారు కదా సహజంగా. ఆ మాట అంటల్లా. ఆడవాళ్ళు ఇవాళ దేశాన్ని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రతిభావంతులు. ఆ మాట కూడా అంటల్లా నేను. ఎందుకంటున్నానంటే ముక్కు నేలకు రాయాలి వీళ్ళు. ముక్కు నేలకు రాసి మేము చేతగాని వాళ్ళం, మేము దద్దమ్మలం, మేము చవటలం, మాకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమీ లేవు, జగన్మోహన్ రెడ్డి గారి కేసులే మా ప్రధాన ఎజెండా, అందుకే ఈ స్టీల్ ప్లాంట్కి రవ్వంతా కూడా మేమేమీ చేయలేకపోయాము అని సిగ్గుతో కనీసం పశ్చాత్తాప ప్రకటన చేయాలని నేను డిమాండ్ చేస్తాను. అంటే వాళ్ళకి పశ్చాత్తాపం ఉంటుందని మీరు భావిస్తున్నారా? ఉంటే వాళ్ళు ఎందుకు వైసీపీ వాళ్ళు అవుతారు చెప్పండి? వాళ్ళు దున్నపోతు మీద వాన పడ్డట్టుగానే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. వాళ్ళకి ఎవరికి పశ్చాత్తాపం నేను కాకపోతే మనం వాళ్ళకి సంబంధించి వాళ్ళ చేతగానితనాన్ని మనం ఎత్తి చూపాలి కదా సౌజన్య గారు. వాళ్ళ చేతగానితనం ఇదంతా. ఎందుకంటే 23 మంది ఎంపీలని మెడలు ఉంచుతా అని చెప్పేసి వంగి దండాలు పెట్టి కిందకి సాగిలపడి అనేకసార్లు ఢిల్లీ టూర్లు చేసి కేసుల గురించి మాట్లాడుకున్నాడే తప్ప రాష్ట్రం గురించి మాట్లాడాడు ఏ రోజైనా? అంటే ఆయన ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. వెళ్ళిన ప్రతిసారి రాష్ట్రం గురించి మాట్లాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ ఇంత నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఉన్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషించాలి. ఒకవైపు మొన్న చంద్రబాబు గారు అన్నారు, నరేంద్ర మోదీ గారికి చెప్పాను ఈ ఇనుప ఖనిజం నాకు ఈ రకంగా ఈ మార్గంలో అయితే ఇనుప ఖనిజం వస్తుందని చెప్తే సరే అన్నారు ఆయన. ఆయనకు ఎంతో దూరదృష్టి ఉంది కాబట్టి ఆయనకు అర్థమయ్యే ప్రధానులు ఎంతమంది అన్నారు. నరేంద్ర మోదీ గారికి అంత దూరదృష్టి ఉన్నది, చంద్రబాబు నాయుడు గారికి అంత విజనరీ ఉన్నది, పవన్ కళ్యాణ్ గారికి అంత నిబద్ధత ఉన్నది.
ఈ కాంబో ఈరోజు రాష్ట్రంలో ప్రైవేటు పరం అయిపోద్ది అనుకున్న పరిశ్రమని ఇవాళ ప్రైవేటు పరం కాకుండా నిలబెట్టింది అని మనం చెప్పాలి. అంటే ఇచ్చిన మాట ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. డెఫినెట్గా మేము అధికారంలోకి వస్తే ఇది ప్రైవేటు పరం కానియకుండా ఆపుతామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేశారు. ఇవాళ దాన్ని నిరూపిస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడంతే అనే ఒక స్లోగన్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి అతికినట్టు సరిపోద్ది అంటా నేను. చెప్పాడంటే చేస్తాడంతే. ఆ రోజు ఏదైతే వాళ్ళ స్టీల్ కార్మికులు ఆ రోజు కూడా నేను పోరాడుతానయ్యా అంటే పవన్ కళ్యాణ్ పోరాడలేదు, పవన్ కళ్యాణ్ అడగచ్చు కదా కేంద్రాన్ని. పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతారండి? పవన్ కళ్యాణ్ సిగ్గు శరం ఉండాలి మీకు. 23 మంది ఎంపీలు అంటే మీరు ఏం చేస్తున్నారు? అడక్క తింటున్నారా? గాడిదలు కాస్తున్నారా? అంటే ఇప్పుడు ఆయనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కాబట్టి చేయగలిగాడు. ఆయన అదే అంటుంది, అరే నన్నన్నా పంపించండి, ఒక్కడిని అసెంబ్లీకి పంపించుంటే ఒక ఆట ఆడుకునేవాడిని ప్రభుత్వాల్ని. 11 మంది అసెంబ్లీకి వాళ్ళు పంపిస్తే సిగ్గు లేకుండా బయట తిరుగుతున్నారు. వీళ్ళకి కనీసం కొంచెమైనా ప్రజల పట్ల బాధ్యత ఉందా? లోపలికి వెళ్ళి కూర్చోవాలి కదా, అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలు చర్చించాలి కదా. మిమ్మల్ని ఎందుకు గెలిపించారు? అదే పవన్ కళ్యాణ్ నన్ను ఒక్కడిని గెలిపించండి బాబు, నన్ను ఒక్కడిని గెలిపించండి, నేను వెళ్ళి ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగేవాడిని కదా అన్నాడు. ఇవాళ 21 మందిని గెలిపించారు, 2 ఎంపీలని గెలిపించారు. ఇవాళ అన్నీ చక్కగా వస్తున్నాయి కేంద్రం నుంచి, నిధులు విధులు అన్నీ బదలాయింపు కరెక్ట్గా జరుగుతూ ఉంది. ఇవాళ 11,440 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే రేపు పొద్దున ప్రైవేట్ పరం అయిద్దాయిక అవ్వదు. సో ప్రైవేట్ పరం ఆగిపోయింది. మొన్న ఎవడో అంటున్నాడు ప్రైవేట్ పరం కానివ్వన్నారు కదా, ఒక ప్రకటన కేంద్రం నుంచి ఇప్పించండి అని. ప్రకటనలు ఇప్పించడాలు మాటలు మాట్లాడాలు కాదు కదా, చేతలు ఉంటాయి. ఇది ఇవాళ చూసాము. నరేంద్ర మోదీ గారి ట్వీట్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు రీట్వీట్ చేశారు దాన్ని. ద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హ్యాస్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కేవలం ఒక స్టీల్ ప్లాంట్ కాదు, ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఒక ఎమోషన్కి సంబంధించిన అంశం. ప్రసారం మనం మాట్లాడుకున్నాం. డ్యూరింగ్ యెస్టర్డేస్ క్యాబినెట్ మీటింగ్ ఇట్ వాస్ డిసైడెడ్ టు ప్రొవైడ్ ఈక్విటీ సపోర్ట్ ఆఫ్ ఓవర్ 10,000 crores ఆఫ్ ద ప్లాంట్. దిస్ హ్యాస్ బీన్ డన్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టీల్ సెక్టర్ ఇన్ బిల్డింగ్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పారు. సో ఇంత అద్భుతంగా ఆయన చెప్పారు, ట్వీట్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి ఉమ్మడి కృషి ఫలితంగా ఇవాళ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దాని గురించి ఒక క్లారిటీ రావాలి అని చెప్పేసి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంతో చరిత్ర కలిగినటువంటిది, ఎంతో మందికి ఎమోషనల్లీ కనెక్ట్ అయినటువంటిది. మీరు ఈ సందర్భంగా అనుకోవచ్చు, ఇక అంతా కష్టాలు తీరిపోయినట్టే అండి, స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చేస్తుందా అండి అని మీరు అనుకోవచ్చు. టైం పడుతుంది ఇంకా, ఎందుకంటే లాభాల్లోకి వస్తుంది నాట్ ఇమీడియట్లీ, స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా సర్దుకున్నట్టే. ఇక సమస్య లేదని అనుకుంటున్నారా మీరు? లేదు, ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది నెమ్మదిగా. బట్ అవన్నీ కూడా తీరుస్తారని నమ్మకం అయితే కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఉందని అనుకుంటున్నా. ఇక్కడ ఇంకో కీలకమైన సమస్య ఉంది. స్టీల్ ప్లాంట్ని ఒక మాఫియా అడ్డాలాగా మార్చేశారు. అక్కడున్న ఎంప్లాయీస్ అంతా ఆడుకు దొబ్బుతున్నారు. సారీ, వెరీ సారీ, ఇంత హార్ష్గా మాట్లాడుతున్నందుకు. ఆడుకు దొబ్బుతున్నారు ఎంప్లాయీస్ అంతా కూడా. అందరిని అనను, కానీ కొంతమంది యూనియన్ల పేర్లు చెప్పి ఒక్కడు కూడా పని చేయని వాడిని కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితిలో ఒక రకమైన మాఫియా నడుస్తూ ఉంది. అనేక యూనియన్లు వీళ్ళంతా సొల్లు చెప్పుకోవడానికి తప్ప ఒక్కదానికి కూడా పనికిరారు. ప్రొడక్షన్ పెంచండి రా అంటే ఇవాళ మీరైనా ఇంకొకరైనా ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ లేకపోతే మిమ్మల్ని ఉంచుతారండి? మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మీకు జీతం పెంచుతారు, మీ పొజిషన్ పెంచుతారు, పెర్ఫార్మెన్స్ లేకపోతే తీసేస్తారు. కానీ స్టీల్ ప్లాంట్లో ఆ పరిస్థితి లేదే. అంటే ఇప్పుడు వస్తుంది రాబోయే దుర్మార్గం ఒక మాఫియా చేతుల్లో ఉండిపోయింది. మాఫియా అంటే ఒక వ్యక్తి కాదు, ఈ యూనియన్ నాయకులని వాళ్ళని వీళ్ళ పీచ మడచాలి ఇవాళ. అంటే ఆ యూనియన్స్ అని ఏవైతే అంటున్నారో వాళ్ళలో మార్పు రాదు. ఎవరైనా ఒక అధికారి వెళ్ళి మారుద్దాం అనుకున్నారు అనుకోండి, వాడిని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించి పంపించేస్తారు. అంటే అధికార సంగతి పక్కన పెడితే మనకున్నటువంటి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఆల్రెడీ దాని గురించి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో తీసుకొచ్చినటువంటి అంటే కారకులు అని చెప్పేసి అని రామ్మోహన్ నాయుడు గారు అన్నారు చంద్రబాబు గారి గురించి. మరి డిప్యూటీ సీఎం ఆ రాష్ట్రాల్లో ఎక్కడ ఏ తప్పు దొర్లినా ఆయన మాట్లాడుతున్నారు, స్పందిస్తున్నారు. ఆయన తప్పు ఉన్నా లేకపోయినా, మెయిన్లీ లేకపోయినా కానీ ఆయన క్షమాపణలు చెప్తూ ఉన్నారు ప్రెస్ మీట్లలో వాటిల్లో. మరి
మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి యూనియన్స్ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా చేస్తాడండి. పెద్దవాళ్ళనే లైన్లో నిలబెట్టినాడు. స్పందించాల్సిన అవసరం లేదు, ప్రక్షాళన మొదలవుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో కూడా పెట్టుకోవాలని నేను చెప్తున్నా. అంటే ఆయన దృష్టి దాకా వెళ్ళలేదు అని అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడు మాట్లాడినంత మాత్రాన దాన్ని చూడలేదని అనుకోవచ్చా? లేదు లేదు లేదు, వెళ్తాయి ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతాడు. నెక్స్ట్ జరగబోయే ప్రక్షాళన ఇదే అంటున్నా నేను. ఇక్కడతో మొదలైంది, అందుకే ఇక్కడతో ఒకటి కేంద్రం నుంచి వచ్చింది. ఇక లోపలుండే లోపాలన్నింటినీ సరి చేసుకునే ఒక ప్రక్షాళన జరగాలి. తద్వారా మళ్ళీ స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం తీసుకురావాలి. సో ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ టైం పీరియడ్లోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం వస్తుంది. ఫిల్టరేషన్ ఖచ్చితంగా ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.